హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే దేవుని ఎల్లప్పుడు కోరుకుంటాను. అందరు టీలు కాఫీలు టిఫిన్లు చేశారా? నేనేం చేశానంటే టీ చేశాను, మా ఆయనకు దోశ వేశాను. ఆ తర్వాత రైస్ వండేసి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్ కోసము క్యారెట్ రైస్ చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పాలకూర మామిడికాయ పప్పు ఉండాలి, నైట్ కట్ చేసి పెట్టిన కదా. క్యారెట్ రైస్ కోసం ఒక చెంచా నెయ్యి, ఒక పావు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చపచ్చి దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకొని క్యారెట్ వేయాలి. క్యారెట్ ఇట్లా గుండ్ర కట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. స్లైస్ లాగా ఉన్నాయి కదా, ఇష్టంగా తింటారు. క్యారెట్ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి, కారం కొంచెం చిటికెడు కారం వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు కదా కారం ఉంటే తినలేరు. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకొని చల్లరబెట్టు రైస్ వేసుకోవాలి. మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, చల్లన్నంతో. అన్నం వేసుకొని కలుపుకొని సగం నిమ్మకాయ రసం ఉండాలి. ఆ తర్వాత కలుపుకొని 2 సార్లు మూత పెట్టుకోవాలి. అంతే. క్యారెట్